నేను మాకు ఇచ్చి మీ కృపను మమ్మల్ని ఎంతో బలపరచవచ్చు తండ్రి. ఇన్న వాక్యాన్ని మా హృదయంలో తండ్రి, వాక్యం ధ్యానిస్తున్నదా తండ్రి, మా హృదయంలో నీకు వచ్చింది. నేను నిన్ను నమ్మిన బిడ్డని వెళ్ళాడు నాయమన్న ఈనాటికైనా క్రీస్తు న్యాయపీఠంలో మానం ఇస్తాను నా తండ్రి. నీ ద్రోహుడు నీ పాదాలు కాల్సిన మాట ఏకలను నా తండ్రి. తండ్రి సమస్త జనాలను అయితే తండ్రి స్వామిని నెమ్మదిస్తాను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం తండ్రి. ఇక్కడ చేరి నేను చిన్న గుంపుగా కూడుకున్నాను మా మధ్యలో ఉండి నేను వాక్యసారంగా జీవించి బలపరచండి ప్రభైనేసి క్రీస్తున్నాను బట్టి అడిగి నేను వేడుకుంటున్నాను పర్వతాన్ని. దేవునికి స్తోత్రం. మనం ఇంతవరకు కొన్ని కీర్తనలు వాడుకుని మన ప్రభునామాను మన కీర్తనల ద్వారా ఆరాధించగలిగిన ఈ సమయంలో మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడిన మనం అందరం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చూద్దాం. మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. నింపునుగాక అంటే మీరు మన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నారు దైవజనుడు. కాబట్టి ఆశీర్వాదాన్ని ప్రకటించినప్పుడు మనం విశ్వాసంతో దాన్ని ఏం చేయాలంటే స్వీకరించాలి. నేను చాలాసార్లు మీకు చెప్పిన మరొక జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని దేవుడు ఆశీర్వాదాన్ని ప్రకటించినప్పుడు ఏమన్నాడు అబ్రహాం అంటే ఆమేన్. ఏమన్నాడు అంటే నువ్వు ఆమేన్ అంటున్నావు అంటే దాన్ని నువ్వు నమ్మి దాన్ని పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అర్థం. కాబట్టి ఆశీర్వాదం ప్రకటించినప్పుడు మనమందరం విశ్వాసంగా వాక్యాన్ని అంటే అనుభవించడానికి ఆమేనని చెప్పడం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు దేవుని స్తుతించడం. అందుకే వాక్యం చెప్తుందని మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం చేయాలి? సంతోషం కలిగితే అది చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నోటి అంటే ఏమొస్తుంది? కీర్తన పాటలు పాడతారు కదా. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమకు స్పందించడం నేర్చుకోవాలి. కొందరు చూడండి ఎలా ఉంటారంటే అంటే దేవుని వాక్యము అంటే దేవుడు యేసు ప్రభువుకు వచ్చిన ప్రత్యక్షత ఎక్కువైతుంటుంది. అంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవడం అంటే నిన్న తెలుసుకున్న దానికి ఈరోజు తెలుసుకున్న దానికి ఏం కావాలా? తేడా ఉండాలి. అంటే ఎక్కువ తెలుసుకోవాలి. యేసు ప్రభు ప్రేమ అర్థమైపోతుంది. కొందరు ఏమవుతారంటే అంటే మనసులో ఆనందిస్తుంటారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తుంటారు. కొందరు మాత్రం ఎటువంటి స్పందన ఉండదు. దేవుడు మనం స్పందించాలని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? దీన్నే కృతజ్ఞత కలిగి ఉంటాడు అన్నమాట. ఏమంటాడు? అందుకే విశ్వాసముగా మనం అందరం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? ఏ విషయాలు? అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటాం. మీరు దేవుని వాక్యంలో అంటే మనం సువార్తలలో గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? ఊర్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఊరి బయట ఉండాలి. అతడు ఎవరిని ముట్టుకోవడానికి వీలు లేదు. అంటే చూడండి కుష్ఠరోగి పరిస్థితి ఉందంటే ధర్మశాస్త్రం బట్టి వెలివేసింది. అంటే ధర్మశాస్త్రం అంటే మతం కదా. ధర్మశాస్త్రం అంటే మతం. ధర్మశాస్త్రం కుష్ఠరోగిని ఎక్కడ పెట్టింది? ఊరి వెలుపల పెట్టింది. అందుకే మీరు చూడండి మతంతో నింపబడిన మనుషుల మధ్య ఏముంటుందంటే వివక్ష ఉంటుంది. ఏముంటే ఈరోజు దేశంలో మనం చూస్తే రకరకాల వివక్ష, కుల వివక్ష. అంటే చూడండి ఈ కులముల ఆ కులములతో
ఏం చేయాలి? ఏం చేయాలి? సహవాసం. అంటే మనుషుల మధ్య ఏమున్నాయి? మతమును బట్టి కుల భేదాలు, మత భేదాలు, లింగ భేదాలు, వర్గ భేదాలు, ఇలా భేదాలు వచ్చినాయి. ఈ భేదాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఈ భేదాలన్నిటికీ కారణం ఏంటంటే మతం. మతము అంటే క్రియలు, అంటే క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలన్న ఈ మనస్తత్వంతో మనుషుల మధ్య ఏమొచ్చినాయి? విభేదాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కానీ పైకి మాత్రం మాటలేంటి? ఐక్యంగా ఉండాలా, ఐక్యమత్యంగా ఉండాలా, విభేదాలు ఉండకూడదు అంటారు. కానీ ఆ మతమే ఏం చేస్తుందంటే, అంటే ఎవరైతే క్రియల మనస్తత్వంతో దేవుడిని మెప్పించాలనుకుంటున్నారో వాళ్ళు పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు. ఉదాహరణకు మీరు గమనించండి, శాస్త్రులు పరిచయం వాళ్ళు ఏం చెప్తారు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలంటారు. కానీ వాళ్ళు సమరయులతో సహవాసం చేస్తారు? చేయరు. కానీ పైకి ఏం మాట చెప్తారు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలంటారు. కానీ సమరయులు నీళ్ళు ఇస్తే కూడా వాళ్ళు తాగరంట. సమరయులు వాళ్ళు చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. సమరయులు అంటే శాస్త్రులు, పరిచయులు అంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే విభేదాలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? పక్షపాతం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మతంతో కూడిన మనస్సు కలిగిన. ఏ మనసు? మతంతో కూడిన మనస్సు ఏంటిది? క్రియల ద్వారా దేవుడిని మెప్పించాలి. యేసు ప్రభువును బట్టి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడన్న మనసు వాళ్ళకు లేదు. మా వినాలి, యేసు ప్రభువును బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, యేసు ప్రభువును బట్టి ప్రతి ఆశీర్వాదం అన్న సత్యం వారికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ క్రియలను బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందాలన్న ప్రయత్నంతో ఏమొచ్చేసిందంటే వాళ్ళ మనసులోకి మతం వచ్చి పైకి మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళ మాటలకు వాళ్ళ ప్రవర్తనకి ఎంత మాత్రం సంబంధము ఉండదు. యేసు ప్రభు అన్న మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు చెప్పుదురే కానీ చెయ్యరు. కానీ భక్తి కలిగిన వాడు ఎట్లుంటాడట? శక్తి కలిగి ఉంటాడు. ఎట్లున్నాడు అంటే విశ్వాసంతో జీవించేవాడు ఏమైతే పలుకుతాడో అదే ప్రవర్తన ఉంటుంది. ఏమంటున్నారు? విశ్వాసంతో జీవించేవాడిని మాట ఒక రీతిగా, ప్రవర్తన ఒక రీతిగా ఉండదు. కానీ ధర్మశాస్త్రం బట్టి జీవించేవాడిని అర్థమవుతుంది. విశ్వాసం బట్టి జీవించేవాడిని మాట ఒక రకంగా, ప్రవర్తన ఒక రకంగా. ఏం మాట్లాడతాడో ప్రవర్తన కూడా అదే ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం బట్టి జీవించేవాడు మాట ఒకటి, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాలి, కానీ వీళ్ళు పక్కన వాళ్ళని అసలు ప్రేమించాలి. నరహత్య చేయొద్దు అంటారు, కానీ అందరి మీద నిషేధం చూపు, అసూయ, ద్వేషం. అసూయ కలిగి ఉండడం దేవుని దృష్టికి ఎటువంటిది? నరహత్యనే. అర్థమైంది? అందుకే నేను ఏమంటా అంటే మతపు మనస్సు కలిగిన వాని మాటలు ఒక రకంగా ఉంటాయి, ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. దీన్నే వేషధారణం అంటారు. ఏమంటారు? కానీ ఇప్పుడు నేను అడుగుతున్న, విశ్వాసంగా మనం వేషధారణంగా ఉండాలా, యథార్థవంతులంగా ఉండాలా? దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. అంటే దేవుని కన్నులంట యథార్థంగా ప్రవర్తించే వాళ్ళను బలపరచాలని ఆయన కన్నులు సంచరిస్తున్నాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటి? మనం రకరకాలుగా అనుకుంటాం యథార్థంగా ప్రవర్తించడం అంటే. యథార్థంగా ప్రవర్తించడం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఒక్క ఉదాహరణ, రక్షణ విషయంలో చాలామంది ఏం చెప్తున్నారు? పాపం చేయకుండా బ్రతికితేనే పరలోకం పోతాం, పాపం చేయకుండా బ్రతికితేనే నీతిమంతులమైన బోధ చేస్తారు. మరి చేస్తున్న వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది? ధర్మశాస్త్రం బట్టి జీవించాలనుకున్న వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది? ఏమో ఈ రోజే మీరు స్కూల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడే అంటే స్కూల్ ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే చెప్తారు, అట్లా చెప్పాల్సి వస్తుంది. మీరు ఈ రోజే స్కూల్కి వచ్చినా, లేదంటే మీరు ఆల్రెడీ పాత స్టూడెంట్లా
ఏమో మీరు పాత స్టూడెంట్లే కదా, మరి చెప్తేనే మీరు ఏం చేయాలి? చెప్తుంటే అందుకోబోతాం. మీరు ఇప్పుడు చూడండి, పాత స్టూడెంట్లు టీచర్ వాళ్ళకి తెలిసేట్టు చెప్తుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? 2 1 అంటే వీళ్ళందరూ ఏమంటారు? 2 అని అంటారు. 2 2 అంటే వీణ చెప్పకపోతే లేవనంటారు. అదే కొత్త వచ్చిన 2 1 అంటే వీడు ఇంకా మోసంగానే ఉంటాడు, సైలెంట్గానే ఉంటాడు. ఇప్పుడు నాకు కూడా మీరు ఎడగలమా ఈ రోజే చర్చకు వచ్చిన ఆదాయం అన్నట్టుగా ఉన్నారు, కానీ మీరు కాదే కదా. కాబట్టి ధర్మశాస్త్రమును బట్టి జీవించాలా అనుకుంటే వాడు పాపం ఎక్కువ చేస్తాడా తక్కువ చేస్తాడా? ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే రోమా 5:20 మనం గమనిస్తే 21 ఏముంటది? అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. రోమా 7 అధ్యాయం మనం గమనిస్తే పాపమునకు జీవం దేని వల్ల వచ్చింది? ఆజ్ఞ వల్ల. అదే ధర్మశాస్త్రం ఆజ్ఞ వల్ల. అంటే పాపానికి జీవం ధర్మశాస్త్రం వల్ల వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనిస్తే పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అంటే పాపానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను యథార్థంగా ప్రవర్తించడం అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ధర్మశాస్త్ర ఉపదేశంలో ఏం చెప్తున్నారు అంటే మనం పాపము చేయకుండా ఉంటేనే పరిశుద్ధులమవుతాం, మనం నీతిగా జీవిస్తేనే నీతిమంతులమవుతాం, మన ప్రవర్తనను బట్టే మనం పరలోకం పోతాం అని వీళ్ళు అంటారు కదా. అంటే ధర్మశాస్త్రం బట్టి మనం నీతిమంతులమవుతామని వీళ్ళు చెప్తారు కదా. మరి అలా చెప్తున్న పాపం చేయకుండా ఉంటేనే పరలోకం పోతామని చెప్పే వీళ్ళు పాపం చేయకుండా ఉండాలేమో అన్నా ఉండొచ్చేమోలే అని డౌట్ చెప్తున్నారు. ఉంటారేమోలే, సరే అందరు లేకపోయినా కొంతమంది ఉంటారేమోలే అనుకుంటున్నారా మీరు? వాక్యం సత్యమా? అభిప్రాయాలు సత్యమా? వాక్యం సత్యం. వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం బట్టి జీవించేవాడు వాడు ఎంత టై కట్టుకున్నా, ఎంత బెల్ట్ కట్టుకున్నా, ఎంత టచ్ చేసినా చూడడానికి ఎంత సాత్వికంగా కనపడినా ధర్మశాస్త్రమును బట్టి జీవించాలని చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తిని చూడడానికి ఎంత సాత్వికుడుగా కనపడినా ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఏముంటుంది? పాపం చేయడం అనేది. పౌలే అన్నాడు కదండి, ధర్మశాస్త్రం బట్టి నిష్టగా అసలు నాకు ఎవడన్నా పేరు పెట్టాలనుకుంటే రక్షణ పొందకముందు యేసు ప్రభు నమ్మకం ఉందంట, పౌలు ధర్మశాస్త్రం బట్టి పరిశుద్ధంగా జీవించాలా, పాపం చేయకుండా ఉండి పరలోకం పోవాలా అనుకుంటున్న పౌలే రోమపత్రిక 7వ అధ్యాయం రాశాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే అది నేను చేయలేకపోయాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని అన్నాడు. ఏమన్నాడు? ఎందుకంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడని? ఎందుకంటే పాపం చేయకుండా బ్రతకాలనుకుంటున్నాడు, కానీ అబద్ధం ఆడొద్దు అనుకుంటున్నాడు, కానీ అబద్ధమే ఆడుతున్నాడు. ద్వేషం కలిగి ఉండొద్దు అనుకుంటున్నాడు, కానీ ద్వేషం కలిగే జీవిస్తున్నాడు. అందుకే ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం. ఎందుకు దౌర్భాగ్యం అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా అంటున్నాడు. అందుకే నేను అంటున్నా, ధర్మశాస్త్రంను బట్టి జీవించాలని బోధ చేసే బోధకుడు నీకు ఎంత సాత్వికంగా కనపడినా ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది, పాపం చేయడం అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు యథార్థత అంటే ఏంటంటే మీరు వినండి, ధర్మశాస్త్ర బోధకులేమో పాపం చేయకుండా ఉంటేనే పరలోకం అంటారు, కానీ వాళ్ళ జీవితంలో అది ఉంటుంది. అంటే చెప్పేది ఒకటి, దాని యథార్థత అంటారు. కానీ ఇంకొక వ్యక్తి రాను, యేసు ప్రభు మనుషుడు పాపం చేయకుండా ఉండడం వల్ల కాదు నీతిమంతుడు అయ్యేది, యేసు ప్రభునందు విశ్వాసం వల్ల నీతిమంతుడు అవుతాడు అని బోధ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి యథార్థంగా ఉన్నట్ట, వేషధార్థంగా ఉన్నట్ట? అందుకే ప్రశ్నలు అడిగితే మీరు వింటున్నారో రాలేదు, కనీసం నెక్స్ట్ టైం అయినా అలర్ట్ అవుతారు. ఒక వ్యక్తి ఏమని బోధిస్తున్నాడంటే మనుషుడు పాపం చేయకుండా ఉండడం వల్ల కాదు నీతిమంతుడు అయ్యేది, యేసు ప్రభునందు విశ్వాసం వల్ల నీతిమంతుడుగా తీర్చబడతాడని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి యథార్థం ఉన్నాడో వేసేదారా? యథార్థం. అయితే రక్షించబడిన వాళ్ళలో కూడా
రక్షణ విషయంలో కొందరు యథార్థంగా ఉన్నారు, కానీ రక్షణ పొందిన తర్వాత జీవించే జీవితం విషయంలో చాలా మంది వేషధారులుగా ఉన్నారు. ఇప్పుడు నేను అవిశ్వాసాల గురించి మాట్లాడతలేను, విశ్వాసాల గురించి చెప్తున్నాను. విశ్వాసులలో చాలా మంది ఎట్టున్నారు, ఇప్పుడు వేషధారులుగా ఉన్నారు. ఎట్టున్నారు? అందుకే తీతుకు రాసిన పత్రికలో అంటాడు మొదటి అధ్యాయంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు. అంటే పైకి చూడడానికి ఎలా ఉంటారట? భక్తబ్బా ఎంత పవిత్రంగా జీవిస్తున్నారు, దేవుడు అంటే వీళ్ళకి ఎంత ప్రేమను, అంటే ఆ దేవుడు ఎంత ప్రేమిస్తారు. అంటే పైకి వీళ్ళు ఎలా కనపడతారంటే చాలా భక్తి కలిగిన వారిగా కనపడతారు. నిజంగా నువ్వు భక్తి కలిగి కనుక జీవిస్తుంటే దేవుని వాక్యం చెప్తుంది ఆ భక్తిలో శక్తి ఉంది, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు. అందుకే ఈరోజు చాలా మంది విశ్వాసులలో ఎలా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వేషధారులను దేవుడు బలపరుస్తాడా? బలపరచాడు కదా. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు బలం లేని వాళ్ళు లేకున్నారంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళు అవిశ్వాసులేమో అన్నట్టు ఉన్నారు. ఇలా ఉన్నారు, అవిశ్వాసులేమో, వీళ్ళు రక్షణ ఉండలేదేమో, వీళ్ళు దేవుని పిల్లలు కాదో అన్నంతగా విశ్వాసులు ఏమన్నారంటే దిగజారిపోయారు. అందుకే మనం గమనించాలా, గ్రహించాలా. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలా ఉన్నారు? యథార్థవంతులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు సామెతల గ్రంథంలో చదివితే యథార్థంగా జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలుగా రాశారు. అంటే యథార్థంగా ఉండడం దేవునికి ఇష్టం అన్న. కాబట్టి ఇప్పుడు యథార్థంగా ఉండడం అంటే అర్థమైంది. యథార్థత అనేది అసలు ఎలా వస్తుంది? అసలు యథార్థత ఇప్పుడు చాలా మంది మనమేమనుకుంటున్నామంటే అన్నం తిన్నామంటే తిన్నా, యథార్థంగా ఉన్నారు. ఈ విషయంలో కాదు యథార్థత. యథార్థత అంటే రేపు అంటే ఏదైనా పని చేస్తావంటే చేస్తా, అప్పుడు చేసేవాడు ఏమన్నాడు? ఇది యథార్థత అన్నాడు. ఈ విషయాలు అంటలేడు యథార్థత. అంటే ఈ విషయాల్లో కూడా నీకు యథార్థత రావాలంటే, నువ్వు అన్ని విషయాలు యథార్థత కలిగి ప్రవర్తించాలంటే యథార్థత ఎలా వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? యథార్థత కలిగేది ఎలా వస్తుందంటే నువ్వు క్రీస్తుని గురించి వింటుంటే, యేసు ప్రభువు గురించి వింటుంటే యేసు ప్రభు మనస్సు కలుగుతుంది. యేసు ప్రభు ఎప్పుడన్నా ఈ లోకంలో వేషాధార్థంగా బ్రతికినాడు? అవునా? అందుకే యేసు ప్రభు గురించి వాక్యం చెప్తుంది కదా, మనం చాలాసార్లు తెలుసుకున్నాం. పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయడు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా యేసు క్రీస్తుని గురించి కనుక వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నేను ఏం చేస్తుందంటే యథార్థంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఏమవుతావు? దీవించబడతావు. అందుకే క్రైస్తవులు దీవెన అనుభవించాలి. మనం శాపం చూడాలా, దీవెన చూడాలా? మన శాపం అంతా యేసుప్రభు అనుభవించాడు. శాపం అంతా అనుభవించినాక ఇప్పుడు మనం ఆశీర్వాదకరమైన జీవితం అని చూడాలి. అందుకే ఆశీర్వాదానికి వారసులుగా చేసినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 యేసు ప్రభు నమ్మినప్పుడే మనం ఏమైనా ఆశీర్వాదానికి వారసులమైన. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులమైన మనము ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే నీలో యథార్థత ఉండాలి. ఆ యథార్థత కూడా ఎలా కలుగుతుందంటే యేసు ప్రభు గురించి వినకుండా యథార్థంగా నువ్వు జీవించాలనుకోవడం అది మోసపోవడమే. కాబట్టి యథార్థవంతమైన జీవితం విశ్వాసకి ఎలా కలుగుతుందంటే క్రీస్తుని గురించి వింటూ ఉంటే అసలు ఎంత యథార్థ స్థితికి వస్తాం. యథార్థత జీవించడంలో కూడా డిఫరెన్స్ ఉంటాయి. కొంచెం మంది కొంత శోధన వరకే యథార్థంగా ఉండాలి. దానికి మించిన శోధన వచ్చిందనుకో ఇంకా వాళ్ళు కూడా ఏమవుతారు? వేషధారులుగా తయారు. కొంతమంది మీరు చూడండి, కొన్ని పరిస్థితుల వరకు ఓపికగా ఉంటారు. వింటున్నా? కొన్ని పరిస్థితుల వరకు ఎట్టుంటారు? ఓపికతో ఉంటారు. ఇంకా శోధన ఎక్కువ కొద్ది ఏమవుతుంది? ఓపిక నశించిందిరా అంటారు. అంటే ఓపిక కూడా ఏముంది అంటే స్థాయిలు ఉన్నాయి.
కొందరికి కొంచెం ఓపిక ఉంటుంది, కొందరికి ఎక్కువ ఓపిక ఉంటుంది. మనకి ఎంత ఓపిక ఉండాలి? యేసు ప్రభుకి ఎంత ఓపిక ఉందో అంత సాధ్యమైన ఏంటంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎప్పుడు ఒకే రోజులో రాలేదు. అందుకే విశ్వాసికి పవిత్ర జీవితం, పరిశుద్ధ ప్రవర్తన, యథార్థంగా ప్రవర్తించడం ఇవన్నీ ఒకే రోజులో వచ్చేవి కాదు. నేను చాలాసార్లు చెప్పిన, పుట్టిన పిల్లోడు పుట్టినరోజే నడుస్తాడు ఏమో, పుట్టిన పిల్లవాడు ఎంత పుట్టినరోజే నడుస్తాడు అంటే అదే రోజే నడుస్తాడు అంటే కొన్ని నెలలు వాడు బోర్ల పడడానికి ఒక 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. తర్వాత కూర్చోవడానికి 7 నెలలు, లేచి నిలవడానికి చూసిన డిఫరెంట్. మీరు అర్థం చేసుకుంటున్నారా? నిలవనుడు చిన్నగా అడిగేయడానికి ఇంకొంత టైం, అడిగేసాడు కింద పడకుండా నడుస్తుంటాడని కొన్ని రోజులు కింద పడుతుంటాడు, లేస్తుంటాడు, కింద పడుతుంటాడు, లేస్తుంటాడు. కొన్ని రోజులకు ఏమవుతాడు? కింద పడకుండా నడుస్తాడు. నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నడవడం నేను కింద పడినా కదా, నేను నడవలేనని చెప్పి వాడు నడవకుండా కిందనే కూర్చున్నాడు అనుకున్నా, వాడు ఎప్పటికీ నడవలేడు. వాడు మీరు పిల్లలు చూడండి, వాడు కింద పడి దూకపోయినా వాడు ఏం చేస్తాడు? లేచి నిలబడి నడసాలా. నడిచే క్రమంలో చిన్నగా ఫాస్ట్గా అడుగులు వేస్తాడు. అడుగులు వేస్తాడు, మళ్ళీ కింద పడతాడు. అయినా ఏం చేస్తాడు? ఏడ్చుకుంటే కానీ మళ్ళీ లేచి నిలబడి పరిగెత్తాడు. పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు, పరిగెత్తుతున్నాడు. ఒకరోజు ఇంకా ఎట్టుంటాడంటే కింద పడకుండా పరిగెత్తాడు. ఎట పరిగెత్తాడు? క్రైస్తవ జీవితం కూడా అంతే. దీన్నే ఎదగడం అంటాడు. అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఏమవుతున్నాడు? ఎదుగుతా ఉన్నాడు కదా. క్రైస్తవులు కూడా ఏమవ్వాలా? ఎదగాల. అందుకే పవిత్ర జీవితం ఒకే రోజు రాదు. నువ్వు చిన్నగా వాక్యం వింటుంటే ఏమవుతావు? బోర్రావు. ఇంకా వాక్యం వింటూ 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 ఉండు, ఏమవుతాం? తర్వాత కూర్చుంటావు. ఇంకా వాక్యం వింటుండు, ఏమవుతాం? నడుస్తాం. ఇంకా వింటుండు, అసలు కింద పడకుండా పరుగెత్తుతాం. ఎలా పరుగెత్తుతాం? కింద పడ. అందుకే రక్షణ పొందిన వెంటనే ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తికి, అంటే రక్షణ పొందిన వెంటనే ప్రవర్తన బాగాలేదని చెప్పి ఆ వ్యక్తిని రక్షణ లేదని అనడం తప్పు. అర్థమవుతుంది? ఈరోజు చాలా మంది ఏం తీర్పు తీరుస్తున్నారు? నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు రక్షణ లేదు, రక్షణ లేకపోతే అడుగుతావు. రక్షణ లేకపోతే నరకం పోతాం అనేది కరెక్టే, కానీ ప్రవర్తన బాగాలేకపోతే రక్షణ లేదని చెప్పడం తప్పు, ఖచ్చితంగా తప్పు. అయితే మరి వాడు ప్రవర్తన బాగాలేకపోవడానికి కారణం ఏంటి? రక్షించబడిన వాడు ప్రవర్తన బాగాలేకపోవడానికి కారణం ఏమి? అది వింటలేడు కనుక వాడు కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు, అంటే పరిశుద్ధంగా జీవించలేదు. అందుకే ఇప్పుడు విశ్వాసకి ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు పరిగెత్తాలంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, నువ్వు యథార్థంగా బ్రతకాలంటే రోమా 15:13 ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి ఉందండి. ఏం పొందండి? ఇప్పుడు మనందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మినప్పుడు మన హృదయాన్ని పవిత్రం చేసినాడు, మనలోకి ఆయన వచ్చినాడు, మనల్ని తన దేహంగా అంటే తన ఆలయంగా చేసుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, పరిశుద్ధాత్మను పొందడమే ఫైనలా? పరిశుద్ధాత్మ శక్తి పొంది జీవించడం ఫైనలా? పరిశుద్ధాత్మను పొందడం ఫైనల్ కాదు. యేసు ప్రభువుని నమ్మినప్పుడే మనలోకి ఎవరు వచ్చినారు? మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు విశ్వాసకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు పవిత్రంగా జీవించాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటే సరే, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించాడు. చాలా మంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉండి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించకపోతే వాడు బాలుడే. వాడు ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం బాలురంగానే ఉండాలా, పెద్దవాళ్ళం కావాలా? పెద్దవాళ్ళం కావాలా? పెద్దోడు అవుతుంటే తల్లికి ఎట్టుంటుంది? పిల్లోడు నా కొడుకు పెద్దోడు అయితే కాదా, ఇంకా వాళ్ళ నాయన అయితే ఏం చెప్తాడు, ఇక నా కొడుకు మీసాలు వస్తాయో అంటాడు.
అంటే పెద్దోడైతుంటే తల్లిదండ్రులకు ఎట్లుంటుంది? సంతోషం కలుగుతుంటుంది కదా. ఇప్పుడు మీరు వినండి, చాలా మంది క్రైస్తవులు అంటున్నారంటే బాల్య దశలోనే ఆగిపోయినారు. ప్రతి వ్యక్తికి కొన్ని దశలు ఉంటాయి. బాల్య దశ, తర్వాత ఏ దశ? యౌవన దశ, తర్వాత ఏమంటారు? యౌవన దశ. ఇంకోటి అంటే యౌవనస్తుడు, తండ్రి, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అంటే వ్యక్తి జీవితంలో ఏమున్నాయి? దశలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, విశ్వాసం మీరు ఏ దశలో ఉన్నారు? ఇప్పుడు బాలుగా ఉన్నారా? పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, మీరు ఇంకా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు. అంటే బలమైన ఆహారం పెడదామంటే వీళ్ళు ఎట్టున్నారు? పిల్లలు తీసుకుపోయి తిన్నా చికెన్ ముక్కని ఉంటాడు. ఎందుకు? అది పెట్టారు పడేమే కదా. పిల్లోనికి ఏ ఆహారం పెట్టాలో ఆహారం పెట్టాలి. ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెడదామంటే మీరేంటున్నారు? అంటే కొరింథీ సంఘంతో పౌలు అంటున్నాడు, బలమైన ఆహారం పెడదామంటే పిల్లలు అని. అందుకే మనం ఎదుగుతూ ఉండాలి. బాల్య దశ, యౌవన దశ, తండ్రి దశ, అంటే ఇలా ఎదుగుతూ ఉంటాం కదా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట మీరు గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయచ్చు. ఇక్కడ ఏమన్నాడు? చిన్న పిల్లలారా. ఎవరంట? చిన్న పిల్లలు. తర్వాత వచ్చిన తండ్రులారా. ఒకటేమో చిన్న, ఇంకోటి తండ్రులు. తర్వాత కంటిన్యూ చేయండి. మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించినాను. యవనస్తులారా. ఎవరంట? యవన. ఎన్ని దశలు చెప్పినాడు? 3 దశలు. ఒకటి చిన్న పిల్లలు అన్నాడు, యవనస్తులు అన్నాడు, తండ్రులు అన్నాడు. అంటే 3 దశలు చెప్పినాడు. మనం అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే విశ్వాస దశ. కొంతమంది చూడండి, రక్షించబడి చాలా సంవత్సరాలు అయింటుంది, కానీ వాళ్ళు ఇంకా ఏ దశలోనే ఉంటారు? పిల్లల లెక్కనే ఉంటారు. కొంతమంది చూడండి, రక్షించబడి 2 సంవత్సరాలే ఉంటుంది, వాళ్ళు ఎలా తయారవుతారంటే యౌవనస్తులాగా తయారవుతారు. అంటే వాక్యం నేర్చుకొని, దేవుని ప్రేమ నేర్చుకొని, విశ్వాసంలో బలవంతులుగా తయారయ్యారు. అందుకే ఇప్పుడు విశ్వాసులమైన మనం దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి ఉందండి. ఏముందండి? పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు నేను ప్రశ్న, పరిశుద్ధాత్మ మనలో ఉండి ఇక్కడున్న మన అందరిలో పరిశుద్ధాత్మ యేసు ప్రభువును అంగీకరించారు. అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత జీవించబడుతున్న వాళ్ళు ఉంటారు కొందరు. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆగిపోయిన వాళ్ళు బాలుడు. అవునా కాదు? పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్న వారు పెద్ద. అర్థమైందా? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఇక వాళ్ళు వాక్యం వినగా ఆగిపోయిన వాళ్ళు ఎవరంటే బాలుడు, చిన్నపిల్లలు. చిన్నపిల్లలుగానే ఉన్నారనుకో, వారి వల్ల ఏమైనా ప్రయోజనం? చిన్నపిల్లలకు ఏమైనా పని చెప్తారు? ఎప్పుడు చెప్తారు పని? వాళ్ళకు పెద్ద అయినాక వాళ్ళ మీద బాధ్యత చెప్తారు. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను వాడుకోవాలంటే ఎప్పుడు వాడుకుంటాడు? బాలుడిగా ఉన్నావు అనుకో, చిన్నపిల్లలాగానే ఉన్నావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు ఎవరిని వాడుకుంటే వారికి ఘనత, దేవుడు ఎవరిని వాడుకుంటే వారిని ఆశీర్వాదం, వారికి ఆశీర్వాదం. అందుకే మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవాన్ని నన్ను వాడుకోవాలి. ఇప్పుడు నేను అనుకున్నా, దేవుడు నిన్ను వాడుకోవాలంటే మన చదువును బట్టి కాదు వాడుకునేది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మళ్ళీ చెప్తున్నా, అంటే మనకున్న పరిస్థితులను బట్టి కాదు వాడుకునేది. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు క్రీస్తుని గురించి విని
రక్షణలో ఎదుగుతుంటే చాలు, ఆటోమేటిక్గా దేవుడిని ఏం చేస్తారు వాడు. మీకు చాలామంది తెలుసుంటారు, గొప్ప గొప్ప దేవుని సేవకులుగా పరిచయం చేసిన వాళ్ళు చాలామంది చదువులేని వారే ఉన్నారు తెలుసు. గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడిన వాళ్ళలో చాలామందికి ఏం లేదు, చదువు లేదు. బైబిల్లోనే మీరు చూడండి, పేతురు ఎవరు? పేతురు ఎంత చదువుతున్నాడు? విద్య లేని పామరుడు. పేతురు ఎవరు? అంటే చదువు లేదు, కానీ వాళ్ళని చూసి జనాలు అంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత అద్భుతంగా దీవించబడినారంటే వాళ్ళకు గుర్తొచ్చిందట, వీళ్ళు యేసు ప్రభుతో తిరిగిన వారు. ఎవరు? యేసు ప్రభుతో తిరిగిన వారు. అంటే విద్య లేని పామరులను కూడా దేవుడు ఏం చేశాడంటే వాక్యం విని వాళ్ళు విశ్వాసం పెరుగుతున్నప్పుడు దేవుడు వారిని గొప్పగా దీవించాడు. అందుకే మన పరిస్థితులను చూసి మనం ఎప్పుడు కూడా ఇక నేను ఎదగలేనేమో అని కృంగిపోవు. అంటే చదువు లేదు కాబట్టి నేను వాక్యం వినాను అని ఈ కారణం బట్టి చాలా చదువు అంటే వాక్యం వింటలేదు, అది మంచిదని, అది క్రమం కాదు. అందుకే దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నువ్వు దీవించబడాలంటే నీకు ఉండాల్సిన ఒకే ఒక లక్షణం యేసు ప్రభు గురించి బాగా వినడం. అందుకే పౌలు, యెషయా కానీ పౌలు కానీ ఏం బాధపడినారో తెలుసా? మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహించరు. అంటే వింటారంట కానీ వీళ్ళు దాన్ని ఆలోచించారంట. అక్కడే అది ఎదుగుదల ఏమైంది? ఆగిపోతుంది. అంటే నీ ఎదుగుదలకు మా కారణం ఏంటంటే ఏదైతే నువ్వు వింటున్నావో దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఎదుగుదల ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. అందుకే పౌలు చదవండి ఆ మాట కూడా ఒకసారి, అపోస్తలుల కార్యం చివరి అధ్యాయం 28వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 26. మీరు ఏం చేస్తారంట? వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానాలని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. 27 చదవండి. ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని మనసార గ్రహించి ఇక్కడ నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రోగినది, వారి చెవులతో మందంగా విని కన్నులు మూయబడితే, చెవులు మందమైతే, హృదయం క్రోపెక్కితే స్వస్థత లేదు. స్వస్థత అంటే ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, స్వస్థత రాకపోవడానికి, ఆశీర్వాదం అనుభవించకపోవడానికి 3 కారణాలు చెప్తున్నాను. హృదయం అంటే క్రోవు పట్టిందంట, చెవులు మందమైనాయంట, కళ్ళు మూసుకపోయినాయి. ఏం తెలుసు, నా చెవులు బాగానే ఉన్నాయి, నా కన్నులు బాగానే ఉన్నాయి, నేను కూడా లాభం లేను అంటే సమానే ఉన్నా అని మీరు అనుకుంటే ఇదిగా చెప్పేది. చాలామంది వినుట మట్టుకు వింటారంట కానీ ఏం చేయాలంటే దాన్ని ఆలోచించాలి, గ్రహించాలి. అందుకే మీరు మీరు ఏదైతే వింటున్నారో దాన్ని ఏం చేయాలి అంటే, చాలా మందికి ఎట్లయిపోయిందంటే ఈరోజు ఆదివారం చర్చి పోయి కూర్చోతే చాలు, ఈరోజు ప్రార్థన గడిపినట్టే ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. అది మోసపోవడం. మీరు క్రీస్తును అర్థం చేసుకోవాలన్న మనసుతో ఏం చేయాలి? వాక్యం అర్థమవుతున్నాను. చాలామంది ఆదివారం అంటేనే మనకు 2 రోజులు ఆదివారం మనం చర్చికి పోవాలి. చర్చికి పోయి 10 నుంచి 1 వరకు లేదంటే 7 నుంచి 9 వరకు కూర్చుంటే ప్రార్థన అయిపోతుంది. ఇంకా ఈ వారం అయిపోయినట్టే ఇది అనుకుంటున్నారు. చర్చికోవడం కాదు. యేసు ప్రభువుని గురించి మనం గ్రహించడానికి సమాజంగా కూడా, యేసు ప్రభువుని గ్రహించడానికి మనం వాక్యం కాదు, యేసు ప్రభువుని గ్రహించడానికి మనం శ్రద్ధగా ఇతరులతో వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ మనసు లేకపోవడమే హృదయం పోగొట్టడం. నిజంగా ఈ మనసు లేకపోవడమే చెవులు ఏమైనా మందమైన, ఈ మనసు లేకపోవడమే కళ్ళు మూసుకపోవడం.
కాబట్టి ఈ లెక్కన ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, ఎంతమందికి చెవులు లేవు, మనమే ఆలోచించుకోవాలి. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఎవరితో చెప్తున్నాడట అంటే విశ్వాసంలో చాలా మంది చెవిటలు అయిపోయారు, విశ్వాసంలో చాలా మంది ఏమైపోయినారు, గుడ్డోళ్ళు అయిపోయారు. విశ్వాసంలో చాలా మంది కొవ్వు పట్టారంట. అంటే మీరు కీర్తనల గ్రంథం చదివితే ఇజ్రాయేలు బలిసిన వాడై అంటే కొవ్వు పట్టిన వాడై దేవుని మీదకే కాలు జాడించాడు. కీర్తనల గ్రంథం చదివితే అంటే విశ్వాసం ఎంత దారుణంగా తయారైనారో తెలుసా. కారణం ఏమి? యేసు ప్రభువు మీద మనసు లేకపోవడం. పాటలు పాడాలంటే అంటే వీళ్ళు వాడే పాటలు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే ఉంటుంది. వీళ్ళు చేసే ప్రసంగాలు ఎట్లుంటారు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే ఉంటుంది. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేము పాటలు పాడుతున్నాం కదా అనుకుంటున్నారు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని సేవ చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు మీరు వాడే పాటలు నాకు విరోధంగానే. అందుకే చాలా మంది వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. ఎలా? ఎవరన్నారు ఈ మాట అంటే యేసు ప్రభువే అన్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఏమనుకుంటున్నారంట అంటే మనుషుల బోధ ఎవరి బోధ అనుకుంటున్నారు? దేవుని బోధ అనుకుంటున్నారు. మనుషుల బోధ ఏంటి? పాపం చేయకుండా ఉంటే నీతి మంత్రమే. ఇది మనుషుల బోధ. ఇది ఎవరి బోధ? మనుషుల బోధ. కానీ ఈ బోధనే ఎవరి బోధగా చెప్తున్నారు? అలా బోధన అర్థం చేసుకుని ఆ బోధన బట్టి కీర్తనలు వాడితే అది వ్యర్థంగా ఆరాధించాలి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు నేను ఇన్ని కీర్తనలు వాడు, నేను ఇన్ని పాటలు వాడు, నేను ఇంత ప్రసంగం చేసి అనుకుంటున్నాను. కానీ వాక్యం ఉంటుంది మీరు నన్ను వ్యర్థంగా ఆరాధన. దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడంటే యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు. ఎటువంటి ఆరాధన? యథార్థమైన ఆరాధన అంటే అర్థం ఏం తెలుసా? యథార్థంగా ఆరాధించడం అంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆత్మతో సత్యం. సత్యం అంటే ఏంటి? సత్యం ఏంటి చెప్పండి? సత్యం ఏంటి? అది కాదు సత్యం. ఆ సత్యమును బట్టి నువ్వు దేవునికి వందనాలు చెప్పినప్పుడు అది ఆరాధన, యథార్థమైన ఆరాధన. అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే సత్యములో నుంచి నువ్వు దేవుని ఆరాధించినప్పుడు అది ఆత్మతో సత్యంతో ఆరాధించడం, దాన్నే యథార్థమైన ఆరాధన. చాలా సంఘాల్లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అనే బోధ లేదు. కాబట్టి ఆ బోధ లేని సంఘాల్లో పాడే పాటలన్నీ ఏ పాటలు అయితే వ్యర్థంగా. అందుకే మనం మోసపోవు. అంటే భక్తి పేరుగా మేము భక్తి చేస్తున్నాము అనుకో చాలా మంది ఏమవుతున్నారంటే మోసపోతున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మోసపోలేదు. ప్రభువా ప్రభువా అని పిలిచినారు. యేసు ప్రభు అన్నాడు మీరెవరు నాకు తెలియదు. ఎంత మోసపోవడం, దాని బుద్ధిహీనత అన్నాడు యేసు ప్రభు. అందుకే ఎవరు మోసపోవద్దు. దేవుడు ప్రేమించి మోసపోవద్దనే సత్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని గ్రహించి మోసం నుంచి బయటికి రావాలి. మరి సత్యం చెప్తున్న సంఘంలోనే ఉంటూ మోసపోతే ఎవరిది తప్పు? మనదే తప్పు. అందుకే ఇప్పుడు విశ్వాసంగా మనకేం చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందితే విస్తారమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే మన భాషలో చెప్తున్నాను నేను బాగుపడతాను అనే విశ్వాసం. ఏ విశ్వాసం? నేను బాగుపడతాను, నా గతి ఇంతే, నా పరిస్థితి బాగుపడదు అని అనుకున్నాం అనుకో, మనం ఎట్లా జీవిస్తాం? ఇంకా ఏమి చేసినా నా పరిస్థితి బాగుపడదు అనే అనే ఆ నమ్మకం ఉంటే మనిషి ఎలా జీవిస్తాడు? ఏ పని సరిగ్గా చేయలేడు. నేను బాగుపడని వెళ్తున్నా అంటే
నువ్వు దేని మీద ధ్యాస పెట్టలేదు, దేన్ని శ్రద్ధగా చేయదు. శ్రద్ధగా నువ్వు ముందుకు పోవాలంటే నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏమా నిరీక్షణ? బాగుపడతాను, దేవుడు నన్ను దీవిస్తాడు అన్న ఒక నిరీక్షణ. అందుకే దీన్ని విస్తారమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ నీలో ఉంటే నీలో శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ గల వారు ఏమవుతారు? సోమరి పెట్టి పనులు జాగ్రత్త వస్తుందంట. శ్రద్ధ గల వారు పుష్టిగా ఉంటారు. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారు. సోమరుడు పెట్టి పనులు జాగ్రత్త వస్తుందంట. అందుకే నువ్వు శ్రద్ధ ఎప్పుడు కలుగుతుందంటే నీకు ఒక నిరీక్షణ కలిగితే. నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది? నా నా జీవితంలో నేను ఖచ్చితంగా మేలే చూస్తాను అని నీకు అనిపిస్తే. ఎప్పుడు అనిపిస్తుంది? యేసు ప్రభువు నువ్వు ఎక్కువగా వింటే ఎక్కువ నిరీక్షణ. అందుకే చాలా మంది అంటే నిరీక్షణలో కూడా కొందరు ఎట్టున్నారు. కొందరు ఒక స్టాండర్డ్లో ఉన్నారు, ఇంకొందరు ఇంకొక స్టాండర్డ్లో ఉన్నారు, ఇంకొకరు హై స్టాండర్డ్లో ఉన్నారు. అంటే కొంతమంది కొంత నిరీక్షణనే ఉంది, ఆడి వరకే జీవిస్తారు. ఇక దాని మించి వాళ్ళు ముందుకు పోవాలనుకున్నప్పుడు పడిపోతారు. అర్థమైంది? ఇప్పుడు పిల్లోడు ఎంత బరువుతామో అంతే ఎత్తారు, యవనస్తులు ఎంత ఎత్తామో అంతే బరువుతారు. మన విశ్వాస జీవితంలో కూడా మనం ధైర్యంగా నిలబడాలి అంటే మీకు ఎక్కువ నిరీక్షణ ఉండాలి. తక్కువ నిరీక్షణ నుండి నువ్వు ఎక్కువగా జీవించాలనుకున్నావు అనుకో, నువ్వేమవుతావు? పడిపోతావు. తక్కువ బలం నుండి ఎక్కువ బరువు ఎత్తాలంటే ఏమవుతావు? పడిపోతాడు కదా. కాబట్టి మనం విస్తారమైన నిరీక్షణ కలిగి జీవించాలన్న దేవుని చిత్తం మన పట్ల. ఎటువంటి నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. ఆ విస్తారమైన నిరీక్షణ ఎలా కలుగుతుంది? విస్తారంగా యేసు ప్రభువుని గురించి విన్నాను. ఏదైనా అందుకే సమాజంగా చూడటం ఎక్కువగా జరగాలన్నమాట. చాలా చర్చలు ఎట్టున్నాయి? ఆదివారం కోరుకుంటే ఆదివారం. ఎట్లా కలుగుతుంది విస్తారమైన నిరీక్షణ? కలగదు. విస్తారమైన నిరీక్షణ లేకపోతే నువ్వు అంటే నీకు ఏం శ్రద్ధ ఉంటుంది జీవితం మీద? శ్రద్ధ లేకపోతే మనం ఏం దీవించబడతాం? కానీ మనమైతే అంటున్నాం, ఏమంటాం? పిల్లలు చెప్తుంటాం శ్రద్ధగా చేయరా అంటామా? కానీ నిజంగా మన ముందే శ్రద్ధ లేదని ఎక్కడ అర్థమవుతుంది? వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుంటే శ్రద్ధ లేదని అర్థమవుతుంది. కానీ మనం మాత్రం మన పిల్లలకి ఏం చెప్తాం? శ్రద్ధ ఉండాలని చెప్తాం. అది తగునా? తగదు. అందుకే నష్టపోతాం. పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. యేసు ప్రభువునందు విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఆత్మచేత ముద్రింపబడిన మనం యేసు ప్రభువు గురించి వింటుంటే పరిశుద్ధాత్మ నడిపిస్తాం. పరిశుద్ధాత్మ నడిపిస్తే నువ్వు రైతు కరెక్ట్ ఫ్లోలో నడుస్తావు. పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకపోతే ఇప్పుడు మనం నడిచే త్రో ఏమవుతుంది? అది రాంగ్ రూట్ అయితే. చాలా మంది రాంగ్ రూట్ పోతే ఏమవుతుంది? మనం ఎక్కడైనా ప్రయాణం చేసుకుంటే రాంగ్ రూట్ పోతే ఏమవుతుంది? నష్టపోతాం కదా. టైం అంతా వేస్ట్ అయ్యింది. కొన్ని టైం వేస్ట్ అయింది, కొన్ని లాభం చూస్తామా అంటే లాభం చూడాలి, నష్టమే చూస్తాం. అందుకే చాలా మంది విశ్వాసం పెట్టున్నారంటే వాళ్ళ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ పౌలు ఏమన్నాడు? తన జీవితం చివరి దశకు వచ్చినప్పుడు పౌలు ఏమన్నాడు? నా పరుగు కడముట్టి, అంటే నా పరుగు కంప్లీట్ చేసిన, అంటే నా పద్యం కంప్లీట్ చేసిన, ఇక నా పరుగు నీతి కిరీటం ఉంది. నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసం కాపాడుతుంది. రేపు నాడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు పౌరుకు మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. అవునా కదా? ఈరోజు చాలా మంది విశ్వాసులు తమ జీవితాన్ని ఫైనల్గా ఏం చేసుకుంటున్నారు? నష్టం చేసుకుంటున్నారు. రక్షించినాడు దేవుడు, నీకు శిక్ష లేదు, నరకం పోవు. మరి ఎందుకు దేవుడు ఇంత బెనిఫిట్స్ మనకి ఇచ్చాడంటే ఇక నీ జీవితాన్ని ఏం వేస్ట్ చేసుకో. విశ్వాసి వేస్ట్ చేసుకున్నాడు ఆయన జీవితం అంటే ఇక అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి లేదు.
శిక్షావిధి లేకుండా నువ్వు చేసింది ఎందుకో తెలుసా? ఇక నువ్వు బుద్ధి కలిగి చేయించాలి. అంటే నీ లైఫ్ నువ్వు ఏం చేయవు. అందుకే రాంగ్ రూట్ పోతే ఈ రూట్లో నడిచిన టైం అంతా వేస్ట్ అయ్యింది. నీకున్న బలము, ఏజ్, వయస్సు, యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది. ఫైనల్గా నష్టం చూస్తావు. అవునా కాదు? అదే రైట్ రూట్లో పోయింటే, రైట్ రూట్లో నువ్వు నడిచినావు అనుకో, నీ టైం సేవ్ అయింది. అంటే దేవుడికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు. చాలామంది సమయాన్ని ఏం చేస్తున్నారు? దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాదా? జ్ఞానుల వల్లే. అంటే సమయాన్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఎవరు? మనం ఎవరంటాం అజ్ఞానులని? సాధారణంగా అంటే చదువు లేకపోతే వారిని అజ్ఞానం అంటారు. కానీ మీరు ఉండండి, ఎంత చదువు ఉండి నీ సమయాన్ని నువ్వు అంటే దేవుని చిత్తంలో నువ్వు వాడుకోకపోతే నువ్వు ఎంత చదువుకున్నా నువ్వు ఎవరు? అజ్ఞానంగా. అందుకే విశ్వాసులు అజ్ఞానంగా బ్రతకవద్దు, విశ్వాసులు జ్ఞానం కలిగి. అందుకే జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు ఏం చేస్తారు? కట్టుకుంటుంది కదా. అంటే తన ఇల్లు కట్టుకోవడానికి తన జీవితాన్ని, తన సమయాన్ని, తన భర్తను, తన పిల్లలను, తన కుటుంబాన్ని, దేవుడు తనకిచ్చిన సమస్తాన్ని ఏం చేస్తుంది? సద్వినియోగం చేసుకుంటుంది. దీన్నే కట్టుకోవడం అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన మీరందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తారంటే క్రీస్తుని గురించి మనకి ఎక్కువగా బోధిస్తారు. పరిశుద్ధాత్మని పని ఏంటంటే యేసు ప్రభువుని గురించి బోధించడం. ఏం చేయడం? అందుకే మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఇలా ప్రార్థన చేసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు మీరు ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఏమో తెలుసా? దేవా, యేసు ప్రభువుని నమ్మినందుకు నన్ను నీ ఆత్మ చేత ముద్రించావు కదా, నీ ఆత్మ ద్వారా నాకు యేసు ప్రభువుని నేర్పించు అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే మీకు బోధిస్తారు. ఎవరి గురించి? యేసు ప్రభు. అంటే ఒక వ్యక్తిని వాడుకొని లేదా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మనే మీకు బోధిస్తారు. పరిశుద్ధాత్మ మీకు బోధిస్తే ఇక మీరు సత్యం చూస్తారు. చాలా మంది బోధ వింటున్నారు, బోధ చేస్తున్నారు, కానీ సత్యం బయటకు వస్తుంది. ఎందుకు? అక్కడ పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. ఎవరు పని చేస్తారు? కానీ పరిశుద్ధాత్ముడు బయటకు వస్తే, పరిశుద్ధాత్ముడు పని చేస్తే ఏం బయటకు వస్తుంది? సత్యం బయటకు వస్తుంది. సత్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వు స్వతంత్రుడు అవుతావు. అంటే ఏది నిన్ను ఏమాత్రం మోసము చేయలేదు. అందుకే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఇలా ఇప్పుడు కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించాలి. అందుకే ఫైనల్గా ఒక వచనం చదువుకొని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం కలిగే ఆశీర్వాదం అదొక్కటి చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఎలా నడుచుకోవాలి? దీన్ని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. దీన్ని పరిశుద్ధాత్మ శక్తి పొంది జీవించడం అంటే. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చండి. 18 మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు. అంటే మీరు ఆత్మ చేత నడిపించబడుతుంటే మీరు ధర్మశాస్త్రముకు లోను కాదు. ధర్మశాస్త్రానికి లోన్ అయితే ఏమవుతుంది? శరీర కార్యాలు బయటకు వస్తాయి. శరీర కార్యాలు ఏం చెప్పినాడు అక్కడ? అపవిత్రత, జాలత్వం, కామపత్రం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన మొదలైనవన్నీ. అంటే మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడిపించబడుతుంటారో వీటన్నిటిని మీరు జయిస్తారు. ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుస్తుంటారో 22లో అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, జాగ్రత్తం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికలు, ఇవన్నీ కలిగి ఈ ఫలాలన్నీ మీరు ఫలిస్తారు.
ఈ ఫలాలను మీరు ఫలించినప్పుడు మీ ద్వారా అనేకులకు దీవెన, మీకు దీవెన, అనేకులకు దీవెన. అందుకే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఆత్మచేత నడిపించబడాలన్నదే ఇంకా నెక్స్ట్ బోధ. అంటే నెక్స్ట్ స్టెప్ ఆత్మచేత ముద్రింపబడిన మనమందరం నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇంకా ఆత్మచేత నడిపించబడం, ఆత్మచేత ముద్రించబడడం, అది అయిపోయింది. నీతిమంతులమైన అదేమైంది? అయిపోయింది. నీతిమంతులమైన మళ్ళా నీతిమంతులం కావాలనుకుంటామా? అనుకోం కదా. మనం నీతిమంతులం, ఇప్పుడు ఆత్మచేత ముద్రింపబడినాం, ఇప్పుడు ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడాలంటే యేసు ప్రభు గురించి వింటున్నాం. ఆత్మచేత ఎంతకాలం నడిపించబడాలి? మన జీవితకాలం వరకు మనం ఆత్మచేత నువ్వు జీవితకాలం వరకు నడిపించబడాలంటే నువ్వు ఎవరు గురించి వినాలి? అందుకే యేసు ప్రభు గురించి వినాల్సిన ఎంతకాలం? దేవుడు నీ లోకం నీకు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం నువ్వు ఏం చేయాలి? నిన్న పోయిన వారం నిన్నలే, ఈ వారం వినకపోతే ఏమవుతుంది? పోయిన ఆదివారమే కదా అయింది, ఒక ఆదివారం పోకపోతే ఏమైంది? నిన్ననే కదా అయింది, ఈరోజు వినకపోతే ఏమైంది? బైబిల్ నిన్ననే కదా చదివింది, ఈరోజు చదవకపోతే ఏమైంది? ప్రతిదినం మనం ఆహారం ఎలా తింటాము? ప్రతిదినం ఏం చేయాలి? అందుకే వాక్యాన్ని కోరుతారు జీవాహారం. యేసు ప్రభు వాక్యం అంటే యేసు ప్రభు కదా. యేసు ప్రభు ఏమన్నాడు? జీవాహారం నేనే అన్నాడు. అంటే మన జీవమున, అసలు జీవమునకును భక్తికి కావలసినవన్నీ మనకి యేసు ప్రభులోనే ఉన్నాయి. పేరు చెప్పారు. భక్తి కలిగి జీవించాలనుకుంటున్నావు, అయితే యేసు ప్రభువే మన ఆహారం. నువ్వు జీవించాలనుకుంటున్నావు అంటే, జీవించడం అంటే మాట్లాడదు. విశ్వాసం జీవించడం అంటే ఏమిటన్నా? పొద్దున లేస్తాం, తింటాం, పని ఉంటే పని చూసుకుంటాం, పని అంతా అయిపోయినా వస్తాం, మళ్ళీ తింటాం, నిద్ర అవుతాం, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఇది జీవించడం. అటైతే లోకం కూడా, లోకస్తులు కూడా అలా అన్యాయం చేస్తారు. అదే జీవించడం అంటే ఇవ్వద్దని కాదు, నిద్ర ఇవ్వద్దని కాదు, పని చేసుకోవద్దని కాదు. జీవించడం అంటే మీరు వినాలా, యేసు ప్రభునందు విశ్వాసం నుంచి లోకం నుంచి వేరు చేయబడిన మనము, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడిన మనం క్రీస్తులో ఉన్నది అనుభవిస్తాం. ఏమనుభవించాలి అంటే, నీతిమంతుడికి దేవుడు ఏం నియమించినాడో అది నువ్వు అనుభవించడం, ఆ విధంగా నడుచుకోవడమే జీవించడం. ఇప్పుడు ఈ లెక్కన ఎంతమంది జీవిస్తున్నట్టు? సంఘంతో అంటాడు ప్రకటన గ్రంథంలో, లవోదికయ జీవించుతున్నావు అన్న పేరుంది, కానీ నువ్వెవరు అంట? వృద్ధుడవే. అంటే చాలా మంది క్రైస్తవులు ఎట్టున్నారంట? సచ్చినోళ్ళు అనుకున్నారంట. ఎట్టున్నారు? ఇప్పుడు చెప్పండి, అటు ఉండొచ్చా? యేసు ప్రభువుని నమ్మినప్పుడే క్రీస్తువుడే దేవుడు వాళ్ళని ఏం చేశాను? బ్రతికించినాడు. ఆయనతో కూడా లేపినాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది నువ్వు సచ్చినం లేకుండా వద్దురా అంటే నువ్వు జీవించాలి. అందుకే జీవించడం అంటే అర్థం ఏంటంటే, తినడం, పడుకోవడం, నిద్రపోవడం ఇదేగా. అటని చెప్పి తినొద్దని కాదు, నిద్రపోద్దని కాదు. ఎందుకు నువ్వు తినాలా? జీవించడానికి. ఎందుకు నువ్వు పడుకోవాలా? జీవించడానికి. ఎందుకు నువ్వు పని చేసుకోవాలా? జీవించడం అంటే నీ స్థితి, అంటే యేసు ప్రభువుని నమ్మినప్పుడు దేవుడు నీకు ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిని నీ దేహంలోకి నువ్వు కనపరచడమే జీవించడం. మరి ఒకటి అర్థం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువుని నమ్మినప్పుడు నీకు ఏ స్థితి వచ్చింది? నీతిమంతులం, పరిశుద్ధులం. అంటే స్థితి అంటే మీకు అర్థం చెప్తున్నా, చెట్టు ఉంటుంది కదా, వేరు ఉంటుంది, ఫలం ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, వేరు అంటే స్థితి అంటే యేసు ప్రభువుని నమ్మిన నీతిమంతులమే, పరిశుద్ధులమే, దేవుడి వేరు ఉంది కదా. ఫలం కావడానికి కారణం ఏంటంటే వేరే. అంటే దేవుడు మనకు వేరే ఎందుకు ఇచ్చినాడు? స్థితి ఎందుకు ఇచ్చినాడు? నవీన స్థితి క్రీస్తులో మనం ఎందుకు అంటే, ఆ స్థితి ద్వారా ఫలించాలా, దీన్నే జీవించడం. ఫలించకపోతే జీవిస్తున్నావు అన్న పేరుంది, కానీ నీవు మృతుడవే. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎట్టున్నారంటే, వాక్యం చెప్పినట్టు చచ్చిన వాళ్ళ లాభం ఎలా అన్నారు? అందుకే మనం ఎల్లప్పుడూ జీవించాలి. మనం జీవిస్తే
ఆశీర్వదించబడతాం. జీవించడం అంటే మరలా చెప్తున్నా, జీవించడం అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఆ స్థితి ఉంది కదా, ఆ స్థితిని నువ్వు ఎంచుకుంటూ ఆ స్థితి ద్వారా నువ్వు విశ్వాసంతో బ్రతుకుతుంటే ఆ విశ్వాసంలో నువ్వు జీవించడం దాన్ని జీవించడం. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటే విశ్వాసం బట్టి నువ్వు ముందుకు సాగడమే జీవించడం. అంటే విశ్వాసం బట్టి నువ్వు సాగితే జీవిస్తున్నట్టు, విశ్వాసం బట్టి నువ్వు సాగలేదనుకో నువ్వు జీవిస్తలేనా. ఎందుకు జీవిస్తలేనన్నా? ఈరోజు తినే కదా అన్న అంటే నువ్వు అన్నం తినే నువ్వు ఎవరు ఒప్పుడలే. అంటే విశ్వాసం బట్టి నువ్వు సాగితే అప్పుడు దేవుని దృష్టికి నువ్వు జీవించినట్టు. ఇప్పుడు చెప్పు, ఫరో యాకోబు ఒక ప్రశ్న అడిగినాడు. ఫరో ఏమడిగాడు? యాకోబు ఒక ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరము లేని అని అడిగినాడు. రేపు నాడు క్రీస్తు న్యాయపీఠం మీద కూడా యేసు ప్రభు అడిగాడు, నువ్వు జీవించిన రోజులేని, ఎన్ని సంవత్సరాలు జీవించినావు? ఏం కదమ్మా, యేసు ప్రభు నాకు 20 ఏళ్ళు నేను ఇప్పుడు అన్నావు అనుకో. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే లెక్క అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ఈ లెక్కన నువ్వు జీవించిన సంవత్సరం లేని, ఈరోజు జీవించినావు. ఈరోజు నువ్వు జీవించలేదంటే ఈ దినం నీ జీవితంలో లెక్కలేకి రాదు. ఆ దినం నువ్వు ఏం చేసుకున్నావు? వేస్ట్ చేసుకున్నావు. అందుకే మనం దీర్ఘాయువుతో ఉన్నాం. అంటే దీర్ఘాయువుతో అంటే మరలా చెప్తున్నా, ఎక్కువ కాలం బతకాలనే కాదు, నువ్వు జీవించిన ప్రతి జీవితం ఆ రోజు జీవించినట్టున్నా, ఈ దినం నువ్వు జీవించినట్టున్నా, రేపు ఎప్పుడు జీవించినట్టుంది. ఆ దినం విశ్వాసంతో నడిస్తే ఆ దినం ఏం చేసి అనోకు దేవుడితో ఏమైనా అంటే నువ్వు దేవుడితో నడిచినంత కాలం నువ్వు ఏమైనా జీవించినాడు. ఈ దినం నువ్వు దేవుడితో నడవలేదు అనుకో, ఆ దినం ఏమైనా అంటే జీవించనట్టు ఆ దినం మృతులంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయింది అనుకో, ఆ చెట్టు ఫలిస్తుందా? ఫలించదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు దేవుడితో నడిస్తే ఆ దినం నువ్వు ఏం చేస్తావు? ఫలిస్తావు, అంటే జీవిస్తావు. జీవిస్తేనే కదా అంటే ఆశీర్వాదం. అదే కదా క్రైస్తవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేయాలి? దేవా, నన్ను రక్షించిన అయితే ఇక నుంచి నేను ప్రతిదినం ఏం చేయాలి? వెరీ గుడ్, జీవించాలి. అటు కృప దేవుడు మా అందరికీ అనుగ్రహించున్నాను. ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థించుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తుంది తర్వాత ఒకప్పుడు మేము ఆయన పాపలో